హాయ్ అండి. ఈరోజైతే లెహంగాకి కుచ్చులు సమానంగా రావాలంటే ఎలా పెట్టుకోవాలో చెప్తాను. అలాగా అన్నీ సమానంగా ఒకేలాగా రావాలంటే ఒక ఫార్ములా అండి. ఆ ఫార్ములా మీరు ఫాలో అయ్యారంటే ఎన్ని మీటర్ల క్లాత్ అయినా సరే మీకు అన్నీ సమానంగా వస్తాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇలా క్లాత్ మొత్తాన్ని మీటర్లలో కాదండి, ఎన్ని ఇంచులు ఉందో ఇంచులలోనే కొలుసుకోవాలి. మనం ఎన్ని మీటర్లు తీసుకుని ఇంచులలోనే కొలుసుకోవాలి. అలాగా క్లాత్ మొత్తాన్ని ఇలా కొలుసుకోవాలి ఇంచుల లెక్క. ఇలా మొత్తం క్లాత్ని కొలుసుకున్నాక ఎన్ని ఇంచులు వచ్చాయో చూసుకొని మనం ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. నాకైతే మొత్తం ఇంచులు 161 వచ్చాయండి. నడుము సైజ్ వచ్చేసి నాకు 31. ఈ 161లో మనం ఖర్చు కోసం 2 ఇంచులు అనేది తీసేయాలన్నమాట, -2. అప్పుడు మనకి 159 వచ్చింది. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ మనం జాయింట్ చేస్తాం కదా, దానికోసం. ఈ మొత్తం క్లాత్లో మనకి 1/2 ఇంచ్ కుచ్చులు కావాలన్నా 1 ఇంచ్ కుచ్చులు కావాలా అన్నది అది మన ఇష్టం అండి, మనం పెట్టుకునే దాన్ని బట్టి. నాకు నడుము సైజ్ వచ్చేసి 31 అండి. ఈ 31ని మనకి ఎన్ని ఇంచుల క్లాత్ ఉందో దాన్ని డివైడెడ్ బై చేసుకోవాలి. ఇప్పుడు మనకి 0.5 కుచ్చులు కావాలంటే 0.5ని 31ని డివైడెడ్ బై చేసుకోవాలి. ఇలాగా నడుము సైజు మీకు ఎంత నడుము సైజు వస్తే అంతే, 31 డివైడెడ్ బై 0.5. 1/2 ఇంచ్ కుచ్చులు కావాలనుకున్న వాళ్ళు ఇలాగా నాకు చూడండి ఇలా 62 వచ్చింది. ఇప్పుడు అక్కడ మనం 62 వేసుకోవాలి. మనకి 62 ప్రిల్స్ వస్తాయని అర్థం అనమాట. 62 వచ్చింది కదా మనకి. 31 డివైడెడ్ బై 0.5 వేసుకుంటే 62 వచ్చింది. మనకి అన్ని ప్రిల్స్ వస్తాయి. ఇప్పుడు క్లాత్ ఎంత లోపలికి మనం తొయ్యాలి అన్నది తెలియాలంటే ఇప్పుడు మనకి మొత్తం ఇంచెస్ ఎన్ని వచ్చినాయి, 159 ఇంచెస్ వచ్చింది కదా. ఆ 159 డివైడెడ్ బై 62 వేసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 2.5 వచ్చింది. ఆ పక్కన 5 పక్కన ఎన్ని నెంబర్లు ఉన్నా వాటితో సంబంధం లేదండి, మనకి 2.5 ఒకటే నెంబర్ వేసుకోవాలి. అది 0 వచ్చినా ఏది వచ్చినా ఒకటే నెంబర్. చూడండి అలా 2.5 వచ్చింది. ఇలా 2.5 వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనకు 1 ఇంచ్ కుచ్చు కావాలనుకున్న వాళ్ళు సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు మనకి 31 ఇంటూ 1 ఎంత వస్తుంది చూడండి, 31 డివైడెడ్ బై 31. ఇప్పుడు 159 మళ్ళీ సేమ్ ఇంచెస్ ఎన్ని ఇంచెస్ వచ్చింది, 159 ఇంచెస్ డివైడెడ్ బై మనకి 31 డివైడెడ్ బై చేస్తే దీనికి ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి 159 డివైడెడ్ బై 31 నడుము సైజు అనమాట మనకి. మీకు ఎంత వస్తే అంత నడుము సైజు, క్లాత్ ఎంత ఎన్ని ఇంచులు వస్తే అన్ని ఇంచులు ఇదే విధంగా చేసుకోండి. చూడండి 5.1 వచ్చింది. 1 ఇంచ్ కుర్చీకి వచ్చేసి 5.1 క్లాత్ అనేది మనం లోపలికి తోయాలన్నమాట. అదేవిధంగా 1.5 కూడా అదే ఫాలో అవ్వండి. 31 డివైడెడ్ బై 1.5 వేసుకొని ఎంత వచ్చిందో ఈక్వల్ చేసుకొని దానికి సేమ్ 2 ఇంచెస్ కావాలన్నా మీకు కుర్చీ ఎంత వెడల్పు కావాలంటే అంతటితో చేసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు కోసం అయితే ఒక 1 ఇంచ్ 161లో నుంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకున్నాం కదా, అది అటు సైడ్ ఒక 1 ఇంచ్, ఇటు లాస్ట్కి ఒక 1 ఇంచ్ అనేది వదులుకోవాలి మన ఖర్చులోకి సైడ్ జాయింట్ చేయడానికి. ఇలా వదులుకున్నాక ఇప్పుడు మనం 1/2 ఇంచ్ కుర్చీ పెట్టాలంటే 1/2 ఇంచ్కి మనం డివైడెడ్ బై చేసింది అది వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ కుర్చీ పెట్టాలంటే ఇక 1 ఇంచ్ కుర్చీ పెట్టిన దాన్ని వేసుకోవాలి. మనకి ఎంత వచ్చింది 5.1 వచ్చింది. నేనైతే 1 ఇంచ్ కుర్చీ పెడుతున్నాను కాబట్టి నాకు 1 ఇంచ్తో డివైడెడ్ బై చేస్తే ఎంత వచ్చిందో అది పెట్టుకుంటున్నాను. 5.1 వచ్చింది కదా, చూడండి అదిగో
5 మీద ఒక గీత అనమాట. 5.1 అంటే అక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ కుచ్చు అనుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ కుచ్చు మనకు పైకి కనిపించాలి కదా. ఆ ఖర్చుకు 1 ఇంచ్ పెట్టిన కానించి మనం 1 ఇంచ్ కుచ్చు అనుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ కుచ్చుని పెట్టుకోవాలి. ఇప్పుడు మార్క్ పెట్టుకోవాలి. చూడండి, అలాగా ఆ ఖర్చు వరకు అలా ఆపేసుకొని ఆ 1 ఇంచ్ కుచ్చుని ఈ క్లాత్ మొత్తం లోపలికి దాని కిందకి వెళ్ళిపోవాలి. మనకి ఓన్లీ మనం 1 ఇంచ్ కుచ్చు కాబట్టి 1 ఇంచ్ మాత్రమే పైన ఉండాలి. అదే హాఫ్ ఇంచ్ అయినా అదే హాఫ్ ఇంచ్ గుర్తుపెట్టుకొని హాఫ్ ఇంచ్ మాత్రమే పైన ఉంటుంది. మొత్తం లోపలికి ఇలాగ క్లాత్ అంతా అలా పెట్టేసుకోవాలి. సేమ్ మళ్ళీ అక్కడి నుంచి ఆ 1 ఇంచ్ కుచ్చుకొని మళ్ళీ అంతే, మళ్ళీ 5.1 చూడండి, మళ్ళీ 5.1 పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనకి 1 ఇంచ్ కుచ్చు వెడల్పు కాబట్టి ఇక్కడ 1 ఇంచ్. మొత్తం క్లాత్ మొత్తం ఇదే విధంగా మీరు ఒకేసారి అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదు అంటే కుట్టేటప్పుడు మిషన్ మీద అయినా ఇలాగా పెట్టుకోవచ్చు. అక్కడ 1 ఇంచ్కి 1 ఇంచ్ కుచ్చు కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్ అయితే మీరు హాఫ్ ఇంచ్కే పెట్టుకోవాలి. అక్కడ ఆ 1 ఇంచ్ మాత్రమే మనకు పైన ఉంటుంది. మిగతాదంతా లోపలికి అలా తోస్తూ ఆ కరెక్ట్గా లైన్ మీదకే పెట్టుకోవాలి. కొంచెం 1 పాయింట్ 2 పాయింట్లు మీరు ఎక్స్ట్రా పెట్టినా మరి అది లాస్ట్లో మీకు ఎక్స్ట్రా వచ్చిద్దండి మళ్ళీ. కాబట్టి జాగ్రత్తగా మొత్తం ఒకే విధంగా వచ్చేలాగా అలా పెట్టేసుకోండి. చూడండి, అలా 1 ఇంచ్ ఉండాలి మనకి కరెక్ట్గా. కరెక్ట్గా మనం గీసుకున్న గీత మీదకి 1 ఇంచ్ అనేది ఉండాలి. అంటే సేమ్ అంతా ఆ గీత దగ్గర నుంచి ఈ గీత వరకు మిగిలిందంతా లోపలికి అలా పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం క్లాత్ని కూడా మనం కొలుచుకుంటూ పెట్టుకుంటూ 1 ఇంచ్ కుచ్చు మీద వెళ్ళిపోవాలి. హాఫ్ ఇంచ్ కావాలన్నా ఇలాగే పెట్టుకోవాలండి. హాఫ్ ఇంచ్ కూడా ఇదే విధంగా వస్తుంది. అది క్లాత్ని బట్టి కస్టమర్ 1 ఇంచ్ పెట్టమంటే 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ పెట్టమంటే హాఫ్ ఇంచ్, ఇదే విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా నీట్గా వచ్చిద్దండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే, అది మనం నార్మల్గా పెట్టామంటే ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి. ఒక దగ్గర ఎక్కువ దోస్తాం, ఒక దగ్గర తక్కువ దోస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కువలు తక్కువలు వస్తుంటే అదే ఈ విధంగా అయితే అన్ని అంతా క్లాత్ అంతా కూడా మనకి సమానంగా, లోపల క్లాత్ కూడా సమానంగా ఉంటుంది మనకి. చూడండి, ఇలా ఎంత నీట్గా అన్నీ ఈవెన్గా సమానంగా ఎలా వచ్చాయో మీరు అలా ఫాలో అయ్యారంటే ఆ ఫార్ములా అన్నది ఇలా సమానంగా వస్తాయండి. ఇంత నీట్గా చూడండి. ఇలాగే నేను చెప్పినట్టుగా కుచ్చులు పెట్టుకొని ఇలా వస్తుందండి నీట్గా. చూడండి, ఇలా నీట్గా నేను బెల్ట్ వేసాక చూపిస్తున్నా. ఇలా నేను జిప్ వేసానండి, సైడ్ జిప్ వేసుకుంటారు, చాలా నీట్గా ఉంటుంది. ఇలా బటన్స్ కాదు, థ్రెడ్డింగ్ కట్టడానికి కుట్టాను అనమాట. ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇలా హ్యాంగింగ్స్ కూడా సైడ్కి అలా కుట్టుకున్నారంటే వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది. లుక్ బాగుంటుందండి, మొత్తం బోటిక్ స్టైల్ లాగా. జిప్పు కూడా కనిపించదు, చాలా నీట్గా.